ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది బైదాల ఆలయం. ఇది భువనేశ్వర్‌లోని లింగేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందిన ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం ఒకప్పుడు తాంత్రిక సాంప్రదాయాలతో సంబంధం కలిగి ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఇచ్చట బలులు కూడా జరుగుతున్నాయని చెప్పడానికి ఇక్కడ బలిపీఠం కూడా ఉంది. ఇక ఈ ఆలయంలోని ప్రధాన దేవత దుర్గాదేవి. దుర్గాదేవి ఇక్కడ చాముండి దేవిగా, అలాగే ఇక్కడ ప్రజలు అమ్మవారిని కపాలిని అని కూడా పిలుస్తారు. అమ్మవారి రూపం కాళీమాతను పోలి ఉంటుంది. ఈ దేవాలయాన్ని స్థానికంగా టిని ముండియా దేవుల అంటే 3 గోపురాలు కలిగిన దేవాలయంగా పిలుస్తారు. అందువల్లనే ఈ ఆలయానికి బైతల ఆలయం అని కూడా పేరు వచ్చింది. ఈ 3 గోపురాలు చాముండి శక్తులు అంటే సరస్వతి, దుర్గా, మహాలక్ష్మి అవతారాలను చూపిస్తాయి. ఈ దేవాలయం ఒక శక్తి క్షేత్రం. లోపల గర్భగుడిలో 8 చేతులు గల చాముండి దేవి భయంకరమైన రూపంలో ఉంటారు. చాముండి దేవి విగ్రహం శవపీఠంపై కూర్చొని ఉంటుంది. దాని పక్కనే ఒక గొడ్లగూబ, నక్క ఉంటాయి. మెడలో పుర్రెల దండను అలంకరించబడి ఉంటుంది. ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే ఒకప్పుడు ఈ ఆలయం తాంత్రిక దేవాలయంగా పేరు పొందిందని చెప్తున్నారు. ఇప్పుడైతే అలాంటివేమీ జరగట్లేదు. ప్రస్తుతం ఆలయంలో మీరు చాముండి మాతనైతే దర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఈ బేతాళ దేవాలయం ఆలయం వెలుప భాగంలో మీరు రకరకాల శిల్పాలను చూడవచ్చు. అందులో ముఖ్యమైనది సూర్యదేవుడు 7 గుర్రాలు, అలాగే ఈ శిల్పం పైన నటరాజస్వామి, గణేష్, అర్ధనారీశ్వరుని కూడా చూడవచ్చు. అలాగే ఇక ఆలయం లోపలికి వెళితే మీకు ఉత్తర గోడపై చెక్కబడిన నేల నుండి పైకి లేచి కుడివైపున తెగిపోయిన తల ఉన్న వ్యక్తి రక్తంతో తన పుర్రెకప్పును నింపి ఉంటుంది. ఇక పీఠంపై త్రిపాదపై ఉంచిన ట్రేలో మరో 2 తలల సమర్పణ ఉంటుంది. దాని పక్కన కుడివైపున శిరచ్ఛేదం చేయబడిన శరీరంపై విందు చేస్తున్న నక్క మరియు ఎడమ వైపున తల పట్టుకున్న స్త్రీ ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు ఈ ఆలయం తాంత్రిక ఆలయమని చెప్పకనే చెబుతున్నాయి. Please like, share and subscribe.